స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధతకు సంబంధించి మా ప్రతినిధి రఘువర్ధన్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాసేపటిక్రితం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన నేతల చేరికల కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చాయని చెప్తున్న నేపథ్యంలో అందుకు కూడా పార్టీ సిద్ధంగా ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి పార్టీ గత కొన్నాళ్లుగా దృష్టి పెట్టింది. ఓవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత లేనప్పటికీ కూడా ఎన్నికలకు నేతలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని పలుమార్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇందుకు సంబంధించి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో పలు దఫాలుగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలను, శ్రేణులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని గతంలో ఆదేశించారు. అందుకు సంబంధించి కొన్ని చోట్ల సన్నాహక సమావేశాలు కూడా జరిగాయి. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు గత ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వైనాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా గతంలోనే కేటీఆర్ ముఖ్య నేతలు, పార్టీ నేతలకు సూచించారు. ఇదే సందర్భంలో ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వైఖరి చూస్తుంటే స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు విధానంతో ముందుకెళ్తుంది. రాజ్యాంగపరంగా 9వ షెడ్యూల్లో చేరిస్తేనే 42% రిజర్వేషన్లు లభిస్తాయి తప్ప ఇదంతా కేవలం కంటితుడుపు డ్రామా కోసము బీసీలను మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని ఆక్షేపించిన పరిస్థితి ఉంది. వీటన్నింటి నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసు 8వ తేదీన కోర్టులో ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఇందుకు సంబంధించిన తదుపరి ఉంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి చూసుకుంటే మాత్రం తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పటికీ, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేనప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. గత దాదాపు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తుంటే వైఫల్యాలు ఉన్నాయి. హామీలు అమలు చేయలేని నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు అనుకూలమైన పరిస్థితి ఉంది. కేసీఆర్ వైపు మళ్ళీ ప్రజలు చూస్తున్నారని పలు సందర్భాల్లో కేటీఆర్ సహా నేతలందరూ కూడా వ్యాఖ్యానిస్తారు. ఇదే సందర్భంలో ప్రత్యేకించి పల్లె ప్రగతిని ప్రధానంగా ప్రస్తావించిన నేతలకు చెప్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది, గ్రామాల పరిస్థితి ఎలా ఉంది, వీటన్నింటి కూడా ప్రజలకు వివరించాలని చెప్తున్నారు. అటు ప్రత్యేకించి బీఆర్ఎస్ ఒక కొత్త ప్రచార ఉద్యమాన్ని శ్రీకారం చుట్టింది. బాకీ కార్డు పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి వాటిని అమలు చేయకపోవడం వల్ల ఏ వర్గానికి ఇప్పటివరకు ఎంత బాకీ ఉందో ఆ కార్డు ద్వారా ఒక ప్రచారం చేయాలని నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ ఆ కార్డుల పంపిణీ కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డును చేర్చి ఆ బాకీ కార్డు ద్వారా ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలు నిలదీయాలని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అటు అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే అందరితోనూ సమన్వయం చేసుకొని కలుపుకొని పోతూ ప్రజలతో మమేకమై ఉండి స్థానిక పరిస్థితులకు పూర్తిగా అవగాహన ఉన్న అభ్యర్థులు ఉంటారో అటువంటి వారిని, గెలిచే వారిని అభ్యర్థిత్వాలుగా ఎంపిక చేయాలి. రిజర్వేషన్లను బట్టి రిజర్వేషన్లకు అనుగుణంగా అటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక చేయాలని ఒక సూత్రప్రాయంగా కొంతమేర ఆదేశాలు ఇచ్చారు. వీటికి సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్య నేతలతో పలు దఫాలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తదుపరి సమావేశాలు కూడా నిర్వహించి నేతలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో రాకేష్.